దేవుని మేలు, దేవుని యొక్క దీవెనలు కలిగి తప్పకుండా జీవిస్తామని చెప్పి ఈ వాక్యం చెబుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించడానికి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కని సందేశాన్ని, క్లుప్త సందేశాన్ని అందించిన మరి ప్రియులు మౌలేశ్వరరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన మాటను మీ ముందు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించి దేవుని సేవకులకు సమయాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు అనేక సందర్భాలలో ఆయా రీతులుగా దేవుడు ఆయా అకేషన్స్లో తప్పనిసరిగా దేవుడు మానవుడితో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. వాస్తవంగా దేవుని వాక్యము చాలా సుస్పష్టంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలియచేసినటువంటి ఆధ్యాత్మిక సత్యం. దేవుని యందు భయభక్తులు కలిగి లోకములో మనం జీవించినట్లయితే మనం ధన్యులమవుతాం. దేవునికి అయిష్టమైన అవలక్షణాలను మనం మరి పరిత్యజిస్తే, వాటిని విడిచిపెడితే, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే అవి మన జీవితానికి మరి మేలు చేస్తాయి. వాటిని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో జీవిస్తాయి, మనకు మేలు చేస్తాయని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు తెలియజేశారు. కనుక దేవుని వాక్యాన్ని నమ్ముదాం, దేవుని వాక్యానికి అనుగుణ్యమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ప్రభు ఆశీర్వాదాలను మనకు పొందుకొని ప్రభు కృపలో సాగిపోవాలని ఓకే. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి యొక్క ప్రత్యేకమైన సందేశము మన మధ్యలో అందించుటకు హైదరాబాద్ పట్టణం నుంచి మన మధ్యకు చేసిన రెవరెండ్ సుధీర్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు అంతర్జాతీయముగా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉన్నటువంటి దేవుని సేవకులు. ఎమాన్యుయల్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియా సంస్థకు మరి డైరెక్టర్గా పనిచేస్తూ అనేక ప్రాంతాలలో బహుబలముగా దేవుని పరిచర్యలో మరి వాడబడుతూ ఉన్నటువంటి దేవుని సేవకులు. ఈ చిన్న అకేషన్కు మరి మన మధ్యకి రావటం అనేది చాలా మరి సంతోషకరమైనటువంటి విషయము. మీ అందరికీ దరిదాపుగా తెలుసు. వారు మా బంధువులు, మా సోదరులు, మా పిన్ని గారి కుమారులు. అందువలన మరి ప్రకాష్ మ్యారేజ్కి కూడా నేను రాలేకపోయాను. ఈ అకేషన్కైనా మరి తప్పనిసరిగా నేను అటెండ్ అయ్యి ప్రభునామాన్ని మీ అందరితో కలిసి మహింపరచాలని మరి సంతోషాన్ని వ్యక్తం చేసి మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సమయాన్ని అప్పగిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సమయం చాలా విలువైనది. ప్రతి ఒక్కరిలో ఏదో తెలియని అలజడి, ఆందోళన, చాలా దూరాల నుండి ప్రయాణం చేసి వచ్చారు. తర్వాత అలసిపోయి ఉన్నారు. తర్వాత ఆహారం భుజించేటువంటి సమయం ఇది. దానికి విస్తరించి మాట్లాడడంలో ప్రయోజనం ఏమీ లేదు. ముఖ్యంగా మరి ప్రియులు మౌలేశ్వరరావు గారు చాలా స్పష్టంగా సంక్షిప్తమైన సమగ్రమైనటువంటి ఒక సమాచారం పరిశుద్ధ లేఖనంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు మనకు ఒక చిన్న క్యాప్సూల్ రూపంలో అందించారు. కాబట్టి తెలియజేస్తున్నాను. దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో మనం ఉన్నాం కదా. అన్నిటికీ మనం సమయం ఇస్తాం, కానీ దేవుని సన్నిధికి వచ్చేసరికి మనని తరుముకుంటూ వస్తున్నటువంటి వాడు ఉన్నాడు వెనక. అన్నిటికీ సమయం ఉంటుంది. గంటలు గంటలు అసలు పనికిమాలిన విషయాలు, అబ్బబ్బా, అసలు ఇంత ఏ ఒక్క డీటెయిల్ కూడా పోనీయకుండా మనం తెల్లవార్లు కూర్చొని హరికథలు, బుర్రకథలు, ఇంకా అన్ని రకాల కథలు, వారిని ఇది తెలుసా నీకు అనేసరికి స్త్రీలు ఏంటి అని అంటారు. ఎరా ఈ విషయం తెలిసిందే, విన్నావా అనేసరికి ఏంటని అంటారు. ఇవన్నీ డీటెయిల్స్, ఇక మళ్ళీ డీటెయిల్డ్ డిస్క్రిప్షను, డిస్కషను, తెల్లవారులు మళ్ళీ సూర్యుడు ఇటువైపు ఉదయించే వరకు మనం మాట్లాడుతుంటాం. కానీ మన జీవితాలకు మేలు చేకూర్చేటటువంటివి, మన నేత్రాలకు వెలుగునిచ్చేటటువంటివి, మన వ్యక్తిగత జీవితాలను ఈ నిత్యత్వములో
పరిగణనలోనికి తీసుకొని వచ్చేటటువంటి విషయాలలో మనమందరము ఎందుచేతనో ఒకవైపు నుండి తరమబడుచు ఉన్నాం కనుక తరముచున్నది సాతానుడు, తరమబడుచు ఉన్నటువంటిది మనుష్య జాతి. కనుక మనం తరమబడుట మాని వెంబడించుట మనం నేర్చుకోవాలని ఈ సందర్భంలో నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. పిల్లల ప్రార్థనలో ఏకీభవించండి. మిక్కిలి ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవా, నీవు శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవి, సంపూర్ణమైనటువంటి ప్రతి వరమును అది నీ యొద్ద నుండి, అది పరసంబంధమైనది కనుక నీవు జ్యోతిర్మయుడవు కనుక నీ యొద్ద నుండి వాటిని మాకు అనుగ్రహిస్తున్న దేవుడవై, నీవిచ్చిన వాటితో మమ్మల్ని తృప్తిపరచువాడవై, మమ్మల్ని కాచి కాపాడువాడవై, యుగ యుగముల వరకు మేము మిమ్మల్ని వెంబడించవలనేటువంటి ఆశతో మేము నిత్యత్వములో నీతో గడపవల్లని ఒక నీవు సిద్ధపరిచినటువంటి ప్రణాళికలో మమ్మల్ని భాగస్వాములుగా చేయడం కొరకై అనేక సందర్భాలలో ఈ పరిశుద్ధ సత్యాలు మాకు బోధిస్తూ వచ్చిన, మాట్లాడుతూ వచ్చిన మా దేవుడు అయిన మీ మాట వినుటకు మాకు నేర్పు, వినుటకు చెవి గలవాడు, ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట వినుటకు చెవి గలవాడు వినుగా, కానీ లేఖనంలో పేర్కొనబడే ప్రకారము మేము వినగలిగినటువంటి చెవి, గ్రహించగలిగినటువంటి మనస్సు మాకు దయచేయండి. వేటి పట్ల మేము ప్రాధాన్యత కలిగి ఉండవలెనో అట్టి వాటి పట్ల మేము నిజముగా వ్యక్తిగత శ్రద్ధ వహించి ఆయా ప్రాధాన్యతలు మేము నాయన ఏర్పాటు చేసుకొని తదనుగుణంగా మా జీవితాలను మీకు ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుటకు మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మిక్కిలి ప్రియులారా, మరి సమయం చూస్తే భయం వేస్తుంది. ఆల్రెడీ మరి ఇదంటారు చూసారండి, నిద్రపోవలసిన అది ఈ సమయం ఎలాంటిదో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పరిశుద్ధ పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఇది చాలా శ్రేష్టమైన సమయం. దీన్ని మనం ఎందుకో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, కానీ 13-11 చూడండి ఒకసారి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇది నిద్ర మేలుకొనే సమయం. చాలా మంది అరే మేము నిద్రపోవట్లేదు కదా, బాగానే ఉన్నాం, మేలుకొని ఉన్నాం అని మనం అనవచ్చు, కానీ మనం పోతున్నటువంటి నిద్ర మరి ఒక విధమైనటువంటి నిద్ర. అది ఆత్మ సంబంధమైనటువంటిది. మనని అచేతనులుగా చేసేటటువంటి ఒక దేవుని సత్యమును నిరోధించి వ్యతిరేకించి పోరాడే అపవాది యొక్క శక్తి మనలను నిద్రకు ఉపక్రమింపజేస్తూ ఉన్నది. అటువంటి మరణాంధకారము, గాఢాంధకారము క్రమి ఉన్నటువంటి నేటి దినములలో జీవము కలిగిన దేవుని యొక్క వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు మనకు కావాలి. వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో చీకట్లో నిద్రపోతారు. ఎప్పుడైతే తెల్లవారుతుందో వెంటనే మరి ప్రకృతి దాని పని చేసుకుంటూ పోతున్నది. కోళ్ళు కూస్తాయి, మనుషులు లేస్తారు. ఇప్పుడు కోళ్ళు కూయటానికి ఆత్మ సంబంధమైన కోడి కూస్తూనే ఉన్నది. హల్లెలూయా. కానీ అనేక మందికి ఆ కోత వినపడటం లేదు. ఇది ఆత్మ సంబంధమైన నిద్ర. ఆ నిద్ర నుండి మేల్కొనేటటువంటి జ్ఞానము, అభ్యాసం మనకు కావాలి. సరే, ఏది ఏమైనప్పటికీ పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక శ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. చూద్దామంటే ఒకసారి 19వ అధ్యాయం మత్తయి సువార్తలో 13వ వచనాన్ని. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి 19:13 మత్తయి 19:13 అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి.
ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా యేసు చిన్న పిల్లలను పరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి వెళ్ళిపోయాను. యేసయ్యకు ప్రియులారా, ఈ లోకంలో ఎక్కడా తావు లేకుండా చేశారు. మేము ప్రభు బిడ్డలమని చెప్పే వారిలోనే ఆయనకు తావు లేకుండా పోయినది. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు గొర్రెలున్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకునే తావు కూడా క్రైస్తవ సమాజం ఆయనకి ఇవ్వడం లేదు. ఇది నేను మాట్లాడుతున్నప్పుడు అనేక మంది హృదయాలు వేదన పడుచు ఉండవచ్చు, కానీ ఇది ఎంతైనా వాస్తవమని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లారా, ఇటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి నేటి దినములలో మనుష్య కుమారుడు తిరిగి ఈ భూమి మీదకు రానై ఉన్నటువంటి దినాలలో మనం ఉంటున్నామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క శ్రేష్టమైన బహుమానములు ఆయన యొద్ద నుండి పరసంబంధమైనవిగా ఉంటూ ఉన్నాయని, శ్రేష్టమైన ప్రతి ఈవి సంపూర్ణమైనటువంటిది, ఎట్టి మత్స మాలిన్యము ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేనటువంటి దేవుని వల్ల అనుగ్రహింపబడే బహుమానం అది పైనుండి మానవునికి ఇవ్వబడుచు ఉన్నది. అందువల్ల దేవుడు తన బిడ్డలను పైనుండి చూస్తూ క్రింద నివసిస్తున్న వారిని వారు నిద్రిస్తూ ఉండగా, వారు ఆయన వైపు చూస్తూ ఉండగా, వారి విశ్వాసము ఆయనపై కేంద్రీకరింపజేసి ఆయన పరిశుద్ధ లేఖనమని ఆ యొక్క అద్దములో తమ జీవితాలను, తమ ముఖములను చూస్తూ ఉన్నటువంటి తన ప్రియ బిడ్డలను ఆయన శ్రేష్టమైన వరములతో ఆశీర్వదించే దేవుడని, ఆయన ఆశీర్వదించుడే కాక వారిని ఆదరించువాడని, వారిని నడిపించువాడని పరిశుద్ధ లేఖన సత్యములను బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, మొట్టమొదటిగా మా ప్రియులు, మా అన్నగారి కుమార్తె మృదుల, అలాగే ఆమె ప్రియమైన భర్త లక్ష్మణ్ గారిని దేవుడు అత్యంత కృపా కటాక్షములు వారిపై నిలిపి ఉంచి, ఆయన ఆదరించు దేవుడు గనుక, ఆయన కృపచూపు దేవుడు గనుక వారిని ఆశీర్వదించి గర్భఫలమును అనుగ్రహించి ఉన్నాడు గనుక ఆ కుమార్తెను దేవుని యొక్క సన్నిధానంలోనికి 50 మంది భక్తుల యొక్క బంధుమిత్రుల యొక్క సమక్షంలోనికి తీసుకుని వచ్చి దేవునికి ప్రతిష్ఠించుకుంటున్న ఈ శుభ సందర్భంలో వారిని మొట్టమొదటిగా అభినందిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధుడైన దేవుని నామం పేరట వారికి శ్రేష్టమైన దేవుని యొక్క కృప విస్తరింపజేయబడును గాక అని వారిని ఆశీర్వదిస్తూ ఉంటున్నాను. కుమారుడు ప్రకాష్ తన వయసులో చిన్నవాడు కావచ్చు, అనుభవంలో చాలా చిన్నవాడు కావచ్చు, కానీ ఆ బిడ్డ నిశ్చయముగా ప్రభు కొరకు ప్రకాశించే ఒక జ్యోతిలాగా, దేవుని కొరకు ఒక నక్షత్రములాగా ఆ బిడ్డ ప్రకాశించాలని, ఆ బిడ్డ జీవితంలో నిజమైన దేవుని శక్తి ఎరిగి ఉండాలనేటువంటి గొప్ప ఆశయంతో, ఆసక్తితో ప్రార్థనాపూర్వకంగా ఈ సమయంలో మీ అందరి మధ్యలోకి రావడం నాకు దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యతగా నేను ఎంచుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా అనేక మంది గొప్ప గొప్ప వాటి కొరకు చూస్తూ ఉంటారు, కానీ దేవుడు ఎక్కడ ఘనపరచబడుచు ఉన్నాడు, దేవుడు ఎక్కడ మహిమపరచబడుచు ఉన్నాడు, ఎక్కడ ఒక ఆవశ్యకత, ఒక అవసరత ఉన్నదో ఆ స్థలానికి వెళ్ళుట దేవుని బిడ్డలకు నిశ్చయముగా దేవుడు విధించిన ఒక ధర్మముగా ఉంచు ఉన్నది. ఇది ఏమైనప్పటికీ మనం 1వ సమూయేలు పాత నిబంధనలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 27వ వచనంలో ఇక్కడ బిడ్డలు లేక ఎంతో వేదన పడి దేవుని యొద్ద ప్రార్థనలు చేసి దేవునికి సమర్పించుకొని తన హృదయ అభిలాషను దేవుని ద్వారా తీర్చుకున్న ఒక తల్లి చెప్పుచున్న మాట చదవండి. 1వ సమూయేలు 1వ అధ్యాయము 27వ వచనం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఈ బిడ్డను దయచేయమని నేను యెహోవాతో చేసిన మనవి ఆయన ఆలకించి నాకు అనుగ్రహించాడు. అనగా బిడ్డను అనుగ్రహించేది ఎవరండి? దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మతాలు సంఖ్యలో ఉంటే వాటిని తెంచుకోండి. హల్లెలూయా. యేసయ్యను మహిమపరచడం మనం నేర్చుకోవాలి. మానవులు విధించిన కట్టడలకు
ప్రాధాన్యత ఇవ్వకూడదని పరిశుద్ధ లేఖనంలో నేను నేర్చుకున్న సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. ఈ తల్లి దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆయన కుమారుడు క్రీస్తు ప్రభు యొక్క వారి ఇరువురు పక్షముగా ఈ లోకంలో ఉండి మరి మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ యొక్క తత్వము, తలంపు, ఉద్దేశము, ప్రణాళిక ఏమిటయ్యా అంటే మనము సత్యాలు నేర్చుకోవాలి, అసత్యాన్ని విడిచిపెట్టాలి, సత్యములో మనం ప్రతిష్ఠింపబడాలి అనేది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. సత్యం ఏమిటంటే చాలామంది అనుకుంటారు ఈ బిడ్డలు నా బిడ్డలు అంటారు. ఎవరిచ్చారు నీకు ఈ బిడ్డల్ని? నువ్వు సొంతంగా సంపాదించావా? నీ ఆరోగ్యం వల్ల నీకు బిడ్డలు పుట్టరు, నీ ధన ధాన్యములను బట్టి వాటన్నిటినీ స్వతంత్రించుకోవటానికి నీకు బిడ్డలు పుట్టరు. కానీ యెహోవా వలన దానము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. హల్లెలూయా. దేవుడు తను ప్రేమించే బిడ్డలకు పైనుండి శ్రేష్టమైన వరాలను అనుగ్రహించే దేవుడని ముందే పరిశుద్ధ లేఖనంలో ఉన్న సత్యాన్ని మనం చూసి ఉన్నాం. కనుక దేవుడు ఇచ్చిన బిడ్డ, ఈ బిడ్డ దేవుడు ఇచ్చిన బిడ్డ, అంతేగాని తమంతట తాము మరి కోరుకొని ఈ రోజులో ఒకవేళ ఇండియా దేశంలో ఉన్న సాంఘిక నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ఇండియా దేశంలో ప్రతి ఒక్కరు కూడా నాకు మగపిల్లవాడు పుడితే బాగుండని చెప్పేసి ఆ దేవుడి దగ్గర మనవి చేస్తారనమాట. ఎందుకయ్యా అంటే ఈ సమాజం ఎలాంటిది? చాలా భయంకరమైనటువంటి సత్యాన్ని పరిగణనలో తీసుకునేటువంటి ఒకే పార్శ్వములో ఆలోచన చేసేటటువంటిది ఈ సమాజం, గ్రుడ్డి సమాజం. అందుచేతనే దేవుడు గర్భఫలమును ఇస్తాడు, అంతేగాని కుమారులని అక్కడ ఏమేమి రాయబడి ఉండలేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. కుమార్తెలైనా కుమారులైనా అది యెహోవా వలన అనుగ్రహింపబడే గొప్ప స్వాస్థ్యమని మనం గమనించాలి. కొంతమందికి మరి ఏళ్ళు గడిచినా వారికి వివాహమైన తర్వాత పిల్లలు కలుగరు. మరి కొందరు బుద్ధిహీనముగా వ్యవహరించి ఇప్పుడు మనకు ఉద్యోగం లేదు, వీరిని పోషించాలా, వీరికి కావాల్సిన వాటిని సమకూర్చాలా, మనమే ఏదైనా మరి షాప్కి వెళ్ళి ఏదైనా కొనాలంటే మరి చాలా ఖరీదు అవుతా ఉన్నాయి, మన పోషణ ఎట్లా అనుకుంటా. దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన బిడ్డలను పోషించడానికి శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఈ గర్భఫలము యెహోవా వలన ఇవ్వబడినటువంటి గర్భఫలము కనుక పెంచిన అనుగ్రహించిన దేవుడు వారిని పోషించే మార్గమును కూడా సిద్ధపరిచి ఉంచినాడనే సంగతి అనేక మంది దంపతులకు తెలియక వారు అపవాది యొక్క అబద్ధములను నమ్మి మోసగింపబడుతున్నారు. మేము కూడా మా యవ్వన ప్రాయంలో దేవుని యొక్క మాటలను నమ్మక, దేవుని వాక్య సత్యాన్ని ఎక్కువగా చదివి తెలుసుకోలేక, మరి అనేకుల యొక్క అనుభవాలను మేము చూడక, అనుభవాలు లేక మా యొక్క జీవితంలో ఎంతో నష్టపోయినాం, నాశనమైనాం. ఆయన దేవుడు కృప కలిగిన వాడు. హల్లెలూయా. తన బిడ్డలకు అన్యాయం చేయని దేవుడు తనకు ఒక కుమారుడు అనుగ్రహించాడు. 18.5 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడిని మేము కలిగి ఉన్నాం. 10 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు మా కుమారుడు. మరి ఆ కుమారుడిని బట్టి కూడా ఈ సందర్భంలో నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నా. ఎందుకంటే ప్రియులారా, ఆదికాండంలో 33వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మరి తన ఎంతో భయముతో ఆందోళనతో ఉన్నటువంటి మరి అన్నను మోసగించి పరాయి దేశానికి ప్రవాసిగా వెళ్ళి జీవించినటువంటి యాకోబు అనే ఒక వ్యక్తిని మనం ఎరుగుదుము. అతడు ఇశ్రాయేలీయులకు ఇశ్రాయేలీయుల యొక్క అతడు ఒక ముఖ్యమైనటువంటి ఒక మూల పురుషుడుగా అక్కడ ఉంటున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని దేవుడు తను తాను బయలుపరుచుకొని ఉన్నాడు. ఆ యాకోబు యొక్క స్టేట్మెంట్ ఏంటో అక్కడ చూద్దాం. తీశారండి ఎవరైనా? ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి ఆ పిల్లలను చూచి వీరు నీకేమి కావాలని ఏమవుతారయ్యా నీకు తమ్ముడు, ఇంతకాలానికి చూసాం, వీరెవరు అని అడిగినప్పుడు అతడు అన్నతో చెప్తున్నాడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసి, దేవుడు నీ సేవకుడినైనా నీకంటే చిన్నవాడినైనా నీ తమ్ముడినైనా నాకు ఇచ్చినటువంటి దయచేసిన పిల్లలే అని చెప్పాడు. దయచేసిన పిల్లలు. హల్లెలూయా. ఎవరు దయచేశారని చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు దయచేస్తాడు. దేవుడు దయచేసిన పిల్లలు. ఈ పిల్లలను గూర్చిన కొన్ని బాధ్యతలు మనకున్నాయి. ఆ బాధ్యతలు ఏమిటో మనము క్లుప్తంగా ఈ సమయంలో మనం చూద్దామండి.
తల్లిదండ్రులకు కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, తల్లిదండ్రులకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అవి ఏమిటాయి అంటే, మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క ధర్మము తీతు పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడినట్లుగా వారిని ప్రేమించవలసినటువంటి బాధ్యతను తల్లిదండ్రులకు దేవుడు ఒక గొప్ప బాధ్యతనిచ్చినాడు. ఆమేన్. ప్రేమించాల బిడ్డలను కనడం కాదు. కొంతమంది స్వార్థపరులై తమ బిడ్డలను అమ్మి వేసుకుంటూ ఉన్నారు. భయంకరమైన దౌర్భాగ్య స్థితి, అపవాది వల్ల మోసగింపబడిన బ్రతుకులలో సంభవిస్తున్నటువంటి వాస్తవ సంభవం ఇది. ఈ నేటి దినాల్లో పేపర్ చూస్తే పిల్లల్ని తాకట్టు పెట్టినాడట ఒక తండ్రి. కొంతమంది త్రాగుబోతు తల్లిదండ్రులు తమ కళ్ళు కోసం, తమ సారాయి కోసం, తాము చేసిన పనికి మాలిన అప్పుల కోసం తమ బిడ్డలను తాకట్టు పెడుతూ ఉన్నారు. కొంతమంది శారీరక వాంఛల కోసం, మరి వారు నేర్చుకున్న దురభ్యాసాల కోసం బిడ్డలను బలి చేసే వారిని ఈ నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కానీ ప్రాథమికంగా తల్లిదండ్రులైన మనము, దేవుడు మనకు అనుగ్రహించిన మొట్టమొదటి బాధ్యత, మనం బిడ్డలు ఏం చేయాలట? ప్రేమించాలి. We are to love our children. తల్లిదండ్రులైన వారు బిడ్డలను ప్రేమిస్తారు. ప్రేమలో త్యాగం ఉన్నది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ అది త్వరగా కోపపడదు, అది మత్సరపడదు, అది డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనదు. బిడ్డలను ప్రేమించినప్పుడు ఉప్పొంగక, అమర్యాదగా నడవక, శ్రేష్టమైనటువంటి వరముగా, దేవుని వల్ల అనుగ్రహింపబడిన దానముగా, మరి దేవుడి చేత ఇవ్వబడిన బహుమానం కనుక ఆ బిడ్డను ఏ రీతిగా పెంచాలి. అనేక మంది వరమును పొందిన తర్వాత లేనప్పుడు ఏడుస్తారు, పొందిన తర్వాత ఆ విలువను గుర్తుపట్టలేరు. అది ఒక భయంకరమైన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ దేవుడు, అది ఆత్మ సంబంధమైన కుమారులైనా బిడ్డలైనా, శరీర సంబంధమైన బిడ్డలైనా, ప్రేమించడం అనేది ప్రాథమిక విద్యుక్త ధర్మముగా దేవుడు నియమించినాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, 2వ ధర్మము వారిని ప్రభు యొద్దకు వారిని తీసుకొని రావాల్సినటువంటి ఆ యొక్క ధర్మం. 19:13 మనం చూసామండి. అలాగే 14 వచనంలో కూడా మత్తయి సువార్తలో ఇందాకే అదే రీతిగా ఆ బిడ్డలను దేవుని కొరకు శిక్షణ ఇవ్వవలసిన ధర్మము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను దానిలో నుండి, వాడు పెద్దవాడైనప్పటికీ ఎంత ముదిమి వయస్సులోనికి వచ్చేంత వరకు కూడా వాడికి నేర్పబడిన త్రోవల్లో నుండి వాడు ఎంత మాత్రము బిడ్డలకు దేవుని వాక్యాన్ని బోధించాలి. అందుకని ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. బిఫోర్ అవర్ గాడ్ దేర్ వాజ్ నో అదర్ గాడ్. హల్లెలూయా. దేవుడు మాత్రమే దేవుడై ఉన్నాడు. దేవుని స్థానమును, దేవుని యొక్క ఆయనకి ఇవ్వవలసిన గౌరవము, ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత మరి దేనికి ఇచ్చినా సరే మన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. మన దేవుడు మరి పౌరుషము కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. తన మహిమను విగ్రహములకు చెందనివని దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక ఎవరైతే బిడ్డలను పెంచి వారిని ప్రభువుకు ప్రతిష్ఠించి వారి ద్వారా సంతోషము, వారి ద్వారా గొప్ప ఆదరణ, ముదిమిలో వారి వలన మరి మేలు జరగాలని, అనుభవించాలని ఎవరైతే కోరుకుంటారో అట్టి తల్లిదండ్రులు యెహోవా యెడల భయభక్తులు కలిగి జీవించడం ఎలాగో, అసలు దేవుడు అంటే ఎవరు, దేవుని యొక్క స్వరూపం ఏమిటి, ఆయన ఏ రీతిగా నరులను ప్రేమించాడు, ఏ రీతిగా నరులు ఆయన మార్గంలో నుండి తప్పిపోయినారు, తిరిగి దేవుడు ఏ రీతిగా వారిని తనతో సమాధాన పరుచుకొని మరి ఒక స్వార్థను మనకు అందించి ఉన్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరి తప్పిపోయిన మానవులను తిరిగి తనతో సమాధాన పరుచుకునే కొరకాయి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఏ రీతిగా ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరధారి అయి ఈ లోకములో సిలువ మ్రానుపై ప్రాణం పెట్టి ఉన్నాడు, తిరిగి 3వ దినమున సజీవుడై మరణమును జయించి లేచి ఉన్నాడు. ఏ మరణమును గూర్చి యావత్ ప్రపంచము సమస్త మానవ జాతి వణకుచూ ఉన్నాదో అటువంటి మరణమును గూర్చి, మరణమును జయించే విధానమును గూర్చి, హృదయంలో సమాధానం పొందే విధానమును గూర్చి మన బిడ్డలకు శిక్షణ బాల్యము నుండే ఇవ్వడము ప్రారంభించాలని దేవుడు తన
బిడ్డలైన వారికి తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఆదేశములు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి ఆ రీతిగా ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ప్రియులారా చాలా చాలా విషయాలు ఉంటాయి. కానీ మరి దైవజనులు మరి మొగలేశ్వరరావు గారు ముందుగానే అనేక మంచి విషయాలు చెప్పి ఉన్నారు. మరి ఇంకా దేవుడు సమయం ఇస్తే తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎలాగున పెంచి పెద్ద చేయవలెనో దైవ చిత్తానుసారమైన బిడ్డల పెంపకం అనేటటువంటి విషయాన్ని రానున్న దినములలో ప్రభు సంకల్పమైతే తప్పక ఒకనొక దినాన సమయం తీసుకొని ఈ ప్రాంతంలోని అనేక మంది క్రైస్తవేతరులకు దేవుని సత్యాన్ని తెలుసుకోగోరే ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఆసక్తి నాలో ఉన్నది. మరి సమయము అయినది 2-10 నిమిషాలు దాటిపోయినది. అయితే నేను పొడిగా అంటే నేను మరీ వివరణలోకి లోతుగా వెళ్లకుండా మరికొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. మీకు ఇఫ్ యూ సే yes, ప్లీజ్ షో యువర్ హ్యాండ్. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ ప్రెషస్ టైం. దేవుడు ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని వృధా చేసుకో. భోజనం చేయడానికి గంట అయినా కూర్చుంటా, లైన్లో నిలబడతా. మొన్న ఒక వివాహానికి వెళ్ళాం ఖమ్మంలో. అది వాళ్ళు తినడం కానీ లేదు, మన చూసి భయపడుకుంటే వాళ్ళు గబగబా చేతులు కడుక్కొని ఆ పెద్ద ఫంక్షన్ హాల్లో కూర్చున్నారు. రైట్ థింగ్. ఓకే, కనుక నేను పొడిగా చెప్తానని చెప్పాను. ఏంటది? పిల్లలకు మనము దేవుని యొక్క వాక్యంలో శిక్షణ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? దేవుని వాక్యంలో వారికి తగు శిక్షణ ఇవ్వాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 9వ వచనము, అలాగే 11వ అధ్యాయం 19వ వచనము, యెషయా గ్రంథము 38:19లో ఈ విషయాలను మనం చూడగలుగుతాం. అంతేకాకుండా వారు పిల్లల ఎల్ల తల్లిదండ్రులు కలిగి ఉన్నటువంటి మరి ఒక బాధ్యత ఏమిటంటే ద్వితీయోపదేశకాండం 32:46లో రానయున్న దేవుని తీర్పు భూమి మీద తమ బిడ్డలు బాధ్యతాయుతమైన బిడ్డలుగా పెంచబడాలనేది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశముగా ఉంచున్నది. మన ఇష్టానుసారంగా మనం జీవించి మన పిల్లలు ఏదో మార్గాల్లో నడవాలి అంటే వారు నడవరు. మనం నడిచి వారికి ఒక మాదిరి చూపించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. నేను చేయను కానీ నేను చెప్పేది విను అని అంటే, లేదు డాడీ నువ్వే అబద్ధం ఆడుతున్నావు అంటారు మన పిల్లలు. నువ్వే చేయట్లేదు నన్ను చేయమంటావా అని అంటారు. ఎదురు తిరుగుతారు. 10 మందిలో మన పరువు తీస్తారు. కనుక మన బిడ్డలు మన మార్గములలో నడవాలంటే మనం దేవుని మార్గములలో నడవాలి. హల్లెలూయా. ఇట్స్ వెరీ హార్డ్, చాలా కష్టతరమైనది. కానీ సత్యం ఎప్పుడు కూడా నొప్పి కలిగిస్తుంది, కనువిప్పు కలిగిస్తుంది. కొంత బాధ అనిపించినప్పటికీ ఆ బాధను తట్టుకొని దానిలో అభ్యాసం చేసుకుంటే మన జీవితాలు ఎన్నడూ బాధన అనే దాన్ని అనుభవించవలసిన అవసరమే లేకుండా పోతుంది. ఆ ప్యూప దశలో గొంగళి పురుగు మరి ఆ లోపట ఉంటుందట. అది కాకపోయినా పోనీ ఒక ముత్యపు చిప్పను తీసుకుందామండి. అది ఇసుక రేణు ఆ చిప్పలో పడి అది అనేక రకాలైనటువంటి భౌతిక పరమైన ఇంకా జీవ సంబంధమైన అనేక ఆ యొక్క ప్రాసెసెస్ అందులో జరుగుతూ ఉంటాయి. ఆ లోపల అది ఏర్పడేటప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ శ్రమను అనుభవించి అది విడుదల చేసినటువంటి లేయర్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఆ ముత్యం చూస్తే అమూల్యమైన ముత్యంగా అది పరిణమిస్తూ ఉంటుంది. లోపల పడిన ఇసుక రేణువు అది అదే రీతిగా అది అమూల్యమైన ముత్యంగా మారి మొట్టమొదట మనం బాధను అనుభవిస్తాం. తర్వాత ఆ బాధలో నుండి విడుదల పొందుతాం. అత్యంత విలువైన మూల్యాన్ని మనం పొందుతాం. హల్లెలూయా. కనుక మన బిడ్డలు అమూల్యమైనటువంటి దేవుని బహుమానములుగా మనం ఎంచుకుని దేవుని కార్యక్రమంలో దేవుడు చెప్పిన రీతిగా మనం చేసినట్లయితే దేవుని తీర్పును గురించి వారికి తెలియచేయాలి. అంతేకాకుండా దేవుని యొక్క విషయములలో నడుచుకునే వాళ్ళని దేవునికి లోబడవాలని వారికి ఆజ్ఞాపించాలి. ఈ దినాల్లో బిడ్డలకు ఆజ్ఞాపించే తల్లిదండ్రులు కొద్దిమందిగా ఉన్నారు. బిడ్డలకు ఆజ్ఞాపించడం అంటే ఏంటి తెలుసా? కమాండ్ యువర్ చిల్డ్రన్ టు వాక్ ఇన్ యువర్ వేస్, ఇన్ గాడ్స్ వేస్. దేవుని మార్గములలో నడువు అని చెప్పేసి బిడ్డలకు ఆజ్ఞాపించగలిగిన సత్తా
అనేక మందికి లేకుండా పోవడానికి కారణం అపవాది చేత వాళ్ళు మోసగింపబడడం. ఏది ఏమైనప్పటికీ మరి కమాండ్ చేయాలి. ద్వితీయోపదేశకాండం 32:46 ఉన్నది. 1వ దినవృత్తాంతాలు 28:9 ఉన్నది. మనమేదో మన అభిప్రాయాలు ప్రజల మీద రుద్దడం కాదు, మనమేదో మన సొంత ఊహించుకున్నటువంటి